आवाज दो, आवाज दो। బోధన్ మీడియం దిష్టిబొమ్మ దగ్ధం చేయడమా, బోధన్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడమా, టిప్పర్ యజమానులపై, టిప్పర్ యజమానులపై, కారు నిర్వాహకులపై, లారీ డ్రైవర్లపై నిన్న బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో బోధన్ పరిసర ప్రాంతంలో ఉన్న టిప్పరు యజమానులు, సిద్ధాపూరు ఖండగం ఇసుక క్వారీ నిర్వాహకులు మరియు డ్రైవర్లు కలిసి టీ న్యూస్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడాన్ని ఈరోజు బోధన్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఖండిస్తున్నాం. ఇది ఏమైనా చర్యగా భావిస్తున్నాం. దీనిపైన ఇటు రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ 24 గంటలు 48 గంటల్లో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మా టీ న్యూస్ తారాచంద్ రిపోర్టరు గత 15 సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో మచ్చలేని రిపోర్టర్గా చలామణి అవుతున్నాడు. తన వృత్తిలో భాగంగా సిద్ధాపూర్ ఇసుక క్వారీ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంది, స్థానిక రోడ్లు ఖరాబ్ అవుతున్నాయని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన క్వారీకి వెళ్ళి న్యూస్ కవర్ చేయడం జరిగింది. అది టీ న్యూస్ దాంట్లో ప్రసారం కావడం వల్ల ఉన్నత అధికారులు విచారణ జరిపి క్వారీలు మూసివేయడం జరిగింది. దీనిని కొందరు నాయకులు, క్వారీ నిర్వాహకులు, టిప్పర్ యజమానులు కుట్ర పన్ని ఉద్దేశపూర్వకంగా ఒక ఎస్సీ, ఒక గిరిజన నాయకుడు, మా గిరిజన రిపోర్టర్ అయిన తారాచంద్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ ఆయన బొమ్మకు నిప్పు పెట్టి కాళ్ళతో తన్నుతూ బెదిరిస్తూ నిన్న చేయడం జరిగింది. బిడ్డ, మేము మీ వెంట పడతాం, మా మీడియాకు తక్కంచనే వేస్తున్నారు. ది ప్రెస్, ది ప్రొఫెషన్ ఆఫ్ ది జర్నలిజం, ఇండియన్ కాన్స్టిట్యున్సీ మేమున్నాం. ఫోర్త్ ఎస్టేట్లో భాగంగా మీరు మీడియాకు అవమానపరిచినందుకు మేమందరము మీపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని వారిపైన చర్యలకు ఇవ్వాలని అధికారులను ఆదేశించాలని కోరడమైనది.